మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, తగిన కాలమందు దేవుడు మనలను హెచ్చించున్నట్లు ఆయన చేతి కింద అణిగి ఉండండి అనే మాట అక్కడ ఉంటుంది. గమనించండి, మనుషులముగా ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఉంటాయి, సమస్యలు వస్తాయి, అవమానాలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా బాధలను మనం ఎదుర్కోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఫేస్ చేయాల్సిందే. అయితే దేవుడు ఒక నిరీక్షణనిస్తున్నాడు మనకి. ఒక నిరీక్షణ దేవుని వాక్యము మనకిస్తుంది. అదేంటంటే, శ్రమలో ఉన్నప్పుడు మనము దిక్కులేని వాళ్ళము కాదు, గతి లేని వాళ్ళము కాదు, అనాథలము కాదు, మనలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకెవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీరు ఒంటరి వాళ్ళు కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అనాథలు కాదు, శ్రమలో నేను మీకు సహాయకుడిగా ఉంటా అని దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాక్యంలో మాటిచ్చాడు. ఆయన మిమ్మల్ని అనాథలుగా నేను విడవను అన్నాడు. ఆయన మాటిచ్చాడు. ఆయన మాట తప్పడు. మాట తప్పటానికి నేను నరుణ్ణి కాదంటాడు ఆయన. కాబట్టి మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక హోప్ ఉంది. అదేంటనంటే, దేవుడు నాతో ఉన్నాడు, ఈ శ్రమలో నేను ఒంటరిగా లేను, ఈ కష్టంలో నేను ఒంటరిగా లేను. నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరేమో, ఒకవేళ చేయూతనిచ్చేవాళ్ళు లేరేమో, ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, పరిష్కారాలు చూపించే వాళ్ళు ఎవరు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అయినా సరే నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఉంటే వెంట వెంటనే పరిష్కారాలు వచ్చేయాలి కదా అని అనుకుంటారు చాలామంది. స్పీడ్గా పరిష్కారం అయిపోవాలి అన్ని సమస్యలు. ఆమెన్ అని కళ్ళు తెరిచే లోపు ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు, ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కారం అయిపోవాలి, అన్నిటికీ సొల్యూషన్స్ వచ్చేయాలని ఆశపడతాం మనం. స్పీడ్గా వచ్చేయాలి, ఓవర్ నైట్లో పరిస్థితులు మారిపోవాలి అని ఎదురు చూస్తాం. ఒక విషయాన్ని మనం గమనించాలి, ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాలలో పరిస్థితులు ఎందుకు వచ్చినా ఎలా వచ్చినా, అంటే వేరే వాళ్ళ పొరపాట్ల వలన మన జీవితంలో సమస్య వచ్చినా సరే, మన స్వయంకృత అపరాధాలైనా సరే, అంటే మనం తెలివి తక్కువగా, అమాయకంగా, బుద్ధి లేకుండా మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసిన పనుల వలన మన జీవితంలో సమస్యలు వస్తాయి. తెలుసా మీకు? నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఎక్కువ శాతం మన స్వయంకృత అపరాధాల వలన వచ్చే సమస్యలు ఎక్కువ లైఫ్లో. దేవుడు పరీక్షించే వాటికంటే, శోధనల కంటే, ఇంకా పరీక్షించబడుట అనే వాటి కంటే ఎక్కువగా మన జీవితంలో వచ్చే సమస్యలకు కారణం మనమే, మనం అనుసరించే విధానాలే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటమే, దేవుని వాక్యాన్ని ఆశ్రయించకపోవటం వలననే మన జీవితంలో సమస్యలు వస్తాయి. సరే, ఎందుకు వచ్చినా, ఎలా వచ్చినా, కారణం ఏదైనా కానివ్వండి, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అది ఏదైనా కానీ నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నా పాదాలు పట్టుకుంటే, నా వైపు చూస్తే, అది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా సరే శాశ్వతమైన పరిష్కారాలు నేను ఇస్తా అంటున్నాడు దేవుడు. అయితే కొన్నిసార్లు కారణం ఏదైనా సమస్యకి, ఎందుకు వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా, ఎలా వచ్చినా సరే, ఆ పరిస్థితులను దేవుడు ఆయన మహిమ కోసం వాడుకుంటాడు.
అదొకటి. రెండవది ఏంటంటే, మనకు పాఠాలు నేర్పించటానికి ఆయన ఏమి నేర్పాలనుకున్నాడో అవి నేర్పించటానికి ఆ పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు. ఇంకొంచెం మనం ఆయనకు దగ్గర అవ్వటానికి ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మూవ్ చేస్తాడు. ఆయన అనుమతిస్తాడు, అలౌ చేస్తాడు. కొన్ని పరిస్థితులను ఆయనే అనుమతిస్తాడు, కావాలనే అనుమతిస్తాడు. ఎందుకంటే ఈ రెండు కారణాలు. ఒకటి, ఆ పరిస్థితుల ద్వారా దేవుడు తనను తాను మహిమపరుచుకుంటాడు. రెండవది ఏంటంటే, మనకు పాఠాలు నేర్పిస్తాడు, జ్ఞానం నేర్పుతాడు ఆయన. అనుభవము ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు బ్రతుకులో మర్చిపోలేం మనం. మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? ఒకవేళ ఆలోచించి ఉంటే సంతోషం. ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. ఎన్ని నేర్పినా, ఎన్ని పాఠాలు నేర్చుకున్నా, ఎంత కూర్చొని మనం పుస్తకాలు చదివి పాఠాలు నేర్చుకొని, ఎన్ని థియరీలు చదివి ఎన్ని థియరీలు విని నేర్చుకున్నా సరే, మనకు వంటబట్టని, బుర్రకి ఎక్కని జీవిత సత్యాలు అనుభవం ద్వారా వస్తాయి. అనుభవం ద్వారా మన జీవితంలోనికి వచ్చిన పరిస్థితులు బ్రతికినంత కాలం పోవు, ఇంకా మన మైండ్లో నుంచి పోవు, ఇంకా అలా ఉండిపోతాయి. అందుకే అనుభవం నేర్పిన పాఠాలు చాలా పవర్ఫుల్. ఆ అనుభవం అనేదే లేకపోతే పాఠాలు నేర్చుకోడు మనిషి. ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు బుద్ధిహీనంగా. ఎదుగుదల అనేది ఉండదు, ఆత్మ సంబంధంగా గ్రోత్ ఉండదు. అలాగే లోకరీతిగా కూడా మనం ఎదగలేం అనుభవం అనేది లేకపోతే. ఒక రకంగా చెప్పాలంటే, అనుభవాలు లేకపోతే, శ్రమ అనేది లేకపోతే జీవితంలో ఎముక లేని మాంసంలాగా ఉండిపోతాం లైఫ్లో. కబాబ్ లాగా అన్నమాట, బోన్లెస్ కబాబ్ లాగా. ఇక లైఫ్లో ప్రతివాడు ఆడుకుంటారు మన లైఫ్తో. ఇంకా జీవితంలో ఎప్పటికీ గెలుపు అనేది ఉండదు. లైఫ్ అంతా ఓటములే, అవమానాలే, లైఫ్ అంతా పారిపోవటమే, పరుగులు తీయటమే. పరిస్థితులను మనం ఎదుర్కోలేం, కాంకరర్స్గా మారలేం. అందుకే దేవుడు మనకు పాఠాలు నేర్పాలనుకున్నప్పుడు కావాలనే పట్టుకెళ్ళి యుద్ధం బ్యాటిల్ ఫీల్డ్లో పడేస్తాడు. నేను తీసుకెళ్ళి అక్కడ వాంటెడ్గా, ఇంటెన్షనల్గా దేవుడు అనుమతిస్తాడు కొన్ని పరిస్థితులను. కావాలనే వెంటనే పరిష్కారం ఎందుకు ఇవ్వడు దేవుడు అని అంటే, ఆ పరిస్థితులను వాడుకొని ఆయన ఏం నేర్పాలనుకుంటున్నాడో అది నేర్పుతాడు. నీకు ఏం అవసరమో అది ఆయన ఇస్తాడు, నీకు వేస్ట్ ఏం కాదు. అందుకే దావీదు పాట రాసుకున్నాడు కీర్తనల గ్రంథంలో ఏమని, నా చేతులకు యుద్ధము నేర్పి, నా వేళ్లకు పోరాటము నేర్పి. ముందు ఏం చేశాడు ఆయన? బ్యాటిల్ ఫీల్డ్లో పడేశాడు తీసుకెళ్ళి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసావు, నిప్పులలోనూ నీళ్ళలోనూ వేసావు, అయినా నెమ్మది గల పరిస్థితుల దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళావు. నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్టు చేసావు. ఆయనే చేస్తాడు, ఆ పని కూడా ఆయనే చేస్తాడు. ఆ పరిస్థితులను అనుమతించాడు ఆయన. ఎందుకంటే దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా తెలియాలి కదా మరి. లేకపోతే ఎప్పటికీ దేవుని ప్రేమ మనం తెలుసుకోలేము. మనుషుల ప్రేమే శాశ్వతం అనుకుంటాం, ఇది చాలా గొప్ప ప్రేమ అనుకుంటాం. దేవుని విలువ మనకు అర్థం కాదు. అందుకే పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. మన అందరి జీవితాలు, మీ జీవితంలో అయితే, నా లైఫ్లో అయినా కొంచెం బాధ అనిపిస్తుందిలే, పెయిన్ఫుల్గా ఉంటాయి, కానీ దేవుడు అనుమతిస్తాడు. అది మన మేలు కోసమే. ఆయన మనల్ని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తే ఇన్ని కష్టాలు ఎందుకు సార్ అంటే, ప్రేమిస్తున్నాడు కాబట్టే శ్రమను అనుమతించాడు ఆయన. అందుకే ఆయన బ్యాటిల్ ఫీల్డ్లో పడేస్తాడు. పోరాటం ఎలా చేయాలో నేర్పుతాడు. మన వేళ్లకు కత్తిని ఎలా తిప్పాలో, ఆయుధాన్ని ఎట్లా వాడాలో, వెపన్స్ని ఎట్లా తిప్పాలో ఆయన నేర్పుతాడు. ఆ తర్వాత నేను అత్యంత జయశాలిగా దేవుడు నిలుపుతాడు లైఫ్లో. జయము మనదే. ఫైనల్గా గెలిపేవరదో తెలుసా? నువ్వు దేవుని మీద డిపెండ్ అయితే, టోటల్గా నువ్వు ఆయన మీద డిపెండ్ అయిపోతే, ఆయనను నమ్మితే, ఆయనను గౌరవిస్తే, ఆయన వాక్యానికి విలువిస్తే, నువ్వు దేవునికి టోటల్గా సరెండర్ అయితే, ఎన్ని మలుపులైనా తిరగని, ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా నీ లైఫ్ని నువ్వు నడిచినా సరే, మూవ్ అయినా సరే,
అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి గెలుపు మటుకు నీదే. ఏమైనా కానీ, ఎన్ని మలుపులైనా తిరిగిపోని, ఇంకేముంది, నా పరిస్థితి మొత్తం నా చేయి దాటిపోయింది, దిస్ ఈజ్ ద డెడ్ ఎండ్, లైఫ్లో ఇంక ఇదే ముగింపు, ఇంకా ఫ్యూచర్ లేదు, ఎటు చూసినా కారు చీకట్లే, ఇంకా నాకు ఫ్యూచర్ లేదు, ఇంకా లైఫ్ లేదు, ఇంకా చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు అనిపించే పరిస్థితులు వచ్చినా కూడా, ఆ స్టేజ్లో కూడా నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, మీ నిరీక్షణ కోల్పోవద్దు. మానవ జ్ఞానానికి అలా అనిపిస్తుంది. మానవ జ్ఞానం చెప్తుంది ఇవన్నీ ఏమని, నీకు ఇంకా గతి లేదు, నీకు ఇంకా భవిష్యత్తు లేదు, ఇంక ఇదే అంతము, ఇంక లేదు, ఫ్యూచర్ లేదు, ఇంకా ఇట్స్ ఆల్ ఓవర్, అయిపోయింది, ఏమి లేదు, ఇంక ఏం లేదు, చావే నీ గతి అని అనిపించినప్పుడు సూసైడ్ చేసుకుందామని అనుకోకండి. ఇంక నేను చచ్చిపోతే బెటర్. ఆ ఆత్మహత్య అన్న తలంపు రానియొద్దు, దేవుని బిడ్డలు ఎప్పుడు రానియొద్దు. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఎవరి వైపు నుంచి హెల్ప్ లేదు కదా, హోప్లెస్ సిచ్యువేషన్. గుర్తుపెట్టుకో, అక్కడ దేవుడు నీ కోసం ఉన్నాడు, ఆయన నీ కోసం ద్వారం తెరుస్తాడు. అసలు దారే లేదు కదండి, ద్వారం ఎలా తెరుస్తాడు ఆయన అని అంటే, వెనక ఫరో సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది, ఆ సముద్రములో ఆరిన నేలను చేసిన దేవుడు మనం సేవించే దేవుడు. ఆనాడు వాళ్ళు ఏ దేవుణ్ణి సేవించారు ఇశ్రాయేలీలు, అదే దేవుణ్ణి ఈరోజు మనం అందరం సేవిస్తున్నామని మర్చిపోవద్దు దయచేసి. మర్చిపోకండి దయచేసి, మర్చిపోవద్దు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా అన్నాడు ఇశ్రాయేలీలను వాళ్ళ వెంటుండి నడిపించిన దేవుడు ఉన్నాడు కదా. ఫరో సైన్యం అంతటిని నడ్డి సముద్రంలో ముంచేశాడు కదా ఆయన. ఆ దేవుడే, కొత్త దేవుడు కాదు ఈయన. యేసుప్రభు అంటే బాలుడు కాదు, బాలయేసు కాదు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, విశ్వచక్రవర్తి. ఈ విశాల విశ్వమంతటిని, మన ఊహలకు అందని విశ్వం ఇంకెక్కువ చాలా ఉంది, అది ఎప్పటికీ మనిషికి అర్థం కాదు. ఈ విశ్వ సామ్రాట్ ఆయన. అంత ఆయన చిటికేసి ఆడిస్తూ ఉంటాడు, అంత ఆయన చేతిలో ఉంటుంది, అంత ఆయన చేతిలో ఉంది. మన చేయి దాటిపోయింది అనిపించవచ్చు, ఆయన చేతిలోంచి ఏది దాటిపోదు. నీకోసం అక్కడేం లేదు కదా, ఆయన ఒక దారి చేస్తాడు, ఏం లేదు కానీ చేస్తాడు. చాలామంది ట్రై చేశారు సార్ ఆల్రెడీ ఆ దారిలో, ఎవరు ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు. అందుకే నీ పక్షంగా దేవుడు ఉండి నువ్వు సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు అక్కడ. ఇప్పటిదాకా హిస్టరీలో లేదు సార్ అని అంటే, ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తాడు ఆయన నీకోసం చేస్తాడు. నా ఒక్కడి కోసం, నా ఒక్కదాని కోసం చేస్తాడంటే, నువ్వు దేవుని కోసం నిలబడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నా దేవుడు నా సొంతం, నేను ఆయన సొంతం అన్నట్లుగా నువ్వు బ్రతుకు, ఆయన గౌరవించు, ప్రేమించు. నీ కోసం గాడ్ కెన్ డూ వండర్స్. అద్భుతాలు జరుగుతాయి నీ లైఫ్లో. అద్భుతం అని ఎప్పుడు అంటాం? మానవ మెదడు మొత్తం కలిపి ఎప్పుడైతే ఇది హైలీ ఇంపాసిబుల్, ఇది జరగదంటే జరగదు అని ప్రపంచమంతా ఏకకంఠంతో అన్నాక దేవుడు అక్కడ చేస్తాడు, దాన్ని అద్భుతం అంటారు. సముద్రంలో ఎవడన్నా నడిచి వెళ్తాడా? ప్రపంచ చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా అట్లా? ఏనాడైనా జరిగిందా? లేదు కదా. దేవుడు చేయలేదా? చేశాడా లేదా? ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ఒక్క వ్యక్తి ప్రార్థనను ఆలకించి సూర్యుడిని చంద్రుని దేవుడు ఆపేయలేదా? గ్రహాలను ఆపలేదా? వాళ్ళకి ఎందుకు ఆన్సర్ ఇచ్చి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే లైఫ్లో, దేవుడు పక్షపాతి కాడు. మరి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వడు ఆయన? వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ ఆయనకి? చెప్పండి, వాళ్ళు ఎందుకు ఎక్కువ, మనం ఎందుకు తక్కువ? అంటే డబ్బుని బట్టి ఆర్థికంగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాతిపదికన దేవుడు జవాబులు ఇస్తాడా ఏంది? ఎక్కువ కానుకలు ఇచ్చిన వాళ్ళకి ఏం జవాబు ఇచ్చి, కానుక ఇవ్వలేనోడు ఉంటే దేవుడు ఆన్సర్ ఇవ్వడా? అంటే నీ డబ్బును బట్టి దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడా? నీ క్యాస్ట్ ఏంటి, హై క్యాస్ట్ అయితే నీ కులాన్ని బట్టి అగ్రకులం అయితే దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడా? సొసైటీలో హైలీ ఎడ్యుకేటెడ్ అయితే నువ్వు ఒకవేళ చాలా గొప్ప చదువులు చదివితే అప్పుడు నీ చదువును బట్టి దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడా? ఇంక ఇంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉంటుందా?
మనం ఆయన బిడ్డలం, ఆయన సంతానం, ఆయన 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 వారసులం మనం. ఆయన సృష్టి. ప్రతి మనిషిని కూడా దేవుడు ఎంతో ప్రేమతో సృజించుకున్నాడు. ఇష్టంగా ప్రేమగా పుట్టించాడు. ఎవరిని వ్యర్థంగా ఈ భూమి మీదకి పంపలేదు ఆయన. అలాగే మనము ప్రతి వ్యక్తి ఎవరికి వాళ్ళే ఒక ప్రత్యేకం, ఒక స్పెషల్ యూనిక్ పీస్ ఆయన దృష్టిలో. ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, ఏ ఇద్దరు వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి మనల్ని సృష్టించుకోవటానికి. అంటే మనం ఎంత స్పెషల్ అన్నమాట. మనుషులకి ఎవరికి మనం స్పెషల్ అవ్వకపోవచ్చు. ఈ లోకంలో మనము ఎవరికి స్పెషల్ అవ్వకపోవచ్చు, కానీ సృష్టికర్తకు మాత్రం మనం చాలా స్పెషల్. అది ఎప్పుడు మర్చిపోవద్దు. మన గురించి అంత కేర్ తీసుకునే దేవుడు, అంత ప్రేమించే దేవుడు మనకు ఉన్నాక మనం ఎందుకు దిక్కులేని వాళ్ళం అవుతాం? మనం ఎందుకు అనాథలం అవుతాం? ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మన కోసం చేస్తాడు దేవుడు. ఎవరికి ఇప్పటిదాకా జరగలేదండి. ఎప్పుడన్నా విన్నామా అని అంటే వినలేదు, కానీ విని ఎరుగుము. కానీ ఈరోజు నీ కోసం మునుపెన్నడు ఎవ్వరికి, మోషే ప్రార్థన చేస్తే కూడా ఇప్పటిదాకా జరగంది, జాషువా ప్రేయర్ చేస్తే కూడా, శామ్యూల్ ప్రేయర్ చేస్తే కూడా, దానియేలు ప్రార్థన చేస్తే కూడా ఇప్పటిదాకా జరగని అద్భుత కార్యాలు ఇప్పుడు నువ్వు నేను ప్రార్థన చేస్తే స్పెషల్గా ఫ్రెష్గా మన కోసం మళ్ళీ ఇప్పుడు చేస్తాడు దేవుడు. ఆమేనండి. నమ్మండి దేవుణ్ణి. నమ్ముట నీ వలన అయితే కొన్నే సాధ్యం అన్నాడు ఆయన. అలా అని వంకరొంకరగా తిక్కగా ప్రార్థన చేయకండి. ఇప్పుడు నేను కొంచెం అందంగా తయారవ్వాలి ప్రభా, విశ్వాసంతో ప్రార్థన లేని అందం రాదు. ఇప్పుడు నేను కొంచెం తెల్లగా అవ్వాలని అంటే రాదు. చిరతపులు వెళ్ళి 40 రోజుల ఉపవాసం 40 days ఫాస్టింగ్ చేసి నా మచ్చలన్నీ పోవునుగా కానీ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంటే తంతాడు దేవుడు. నిన్ను దేవుడు ఇలా సృష్టించాడు. అది ఆయన చిత్తం, ఆయన ఏర్పాటు. ఆయనకు నువ్వు నచ్చావు, నువ్వు ఇలా నచ్చావంట ఆయనకి. అందుకని నిన్ను ఇలా తయారు చేశాడు. అయ్యా నేనేమై ఉన్నానో, ఎలా అయితే ఉన్నానో అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి, దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో తయారు చేశాడు ఆయన మనలను కదా. ఆయన ఆన్సర్ ఇస్తాడు, పోరాటాలు నేర్పుతాడు. ముందు చాలామంది నేర్చుకోరు. పరిష్కారాలు ఎందుకు రావో తెలుసా? ఆయన ఏం నేర్పాలనుకున్నాడు వీళ్ళు నేర్చుకోరు. అసలు చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉంటారు. సరి చేసుకోవటానికి ఇష్టపడరు. ఆయన ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్, 10th పాస్ అవ్వకుండా ఇంటర్కి వెళ్తారా? పై క్లాసులకి పంపిస్తారా ఎవడైనా? మీరు ఎవరైనా కావచ్చు. 10వ తరగతి పాస్ అయితేనే పై తరగతికి వెళ్ళేది, పై చదువులకు వెళ్ళేది. ఆయన ఏమనుకుంటున్నాడో ఆ మార్పు మనలో వచ్చేదాకా ఆత్మ సంబంధంగా పై అంతస్తులకు దేవుడు మనలను నడిపించడు. కొన్ని పరిస్థితులు మారవు. రీజన్ ఏంటంటే ఆయన నేర్పాలనుకున్నది నేర్చుకోవట్లేదు, ప్రాపర్గా మనం నేర్చుకోవట్లేదు, ఆయనకు సహకరించట్లేదు. కుమ్మరివాడు సారె మీద పని చేస్తూ ఉంటాడు. ఆ మన్ను కుమ్మరివాని చేతిలో ఒదిగిపోవాలి. ఆ కుమ్మరివానికి సహకరించాలి. ఆ కుమ్మరివాని హృదయంలో తన చేతిలో ఉన్న మట్టికి ఏ ఆకారం ఇవ్వాలని అనుకుంటున్నాడో ఆ ఆకారంలోకి ఒదిగిపోవాలి. ఆ చేతుల యొక్క కదలికలకు తగ్గట్టు ఆ మన్ను సహకరించాలి కుమ్మరివానికి. అప్పుడు యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్ర తయారవుతుంది. శ్రమ ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కురింగిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు అర్థం చేసుకోక్కర్లా, దేవుడు అర్థం చేసుకుంటే చాలు. కొన్నిసార్లు మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోవటానికి కూడా దేవుడే కారణం అవుతాడు. అర్థం చేసుకోకుండా దేవుడు అన్ని వైపుల పరిస్థితులను బ్లాక్ చేస్తాడు ఆయన కావాలని. అందరు మనలను అర్థం చేసుకొని, అందరు మనలను ప్రేమించేసి, అందరూ మనకు కావాల్సినన్ని ఇచ్చేస్తే దేవుడు మాట ఎవడన్నా వింటాడా భూమి మీద? వింటారా? దేవుడు గుర్తొస్తాడండి ఎవరికైనా? మీరు చెప్పండి. మీ అందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఈ అనుభవం మీకు ఉండే ఉంటుంది. అన్నీ బాగుండి, మీకు ఏ బాధ లేదు, రోగం లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు చేసే ప్రార్థన ఎట్లుంటుంది? చెయ్యాలి కదా ప్రార్థన అన్నట్టు ఉంటుంది ఆ ప్రార్థన. అంతే. చాలా బాధ వచ్చేసింది మీకు, బోల్డ్ అప్పులు ఎక్కువైపోయినాయి,
ఎవరు అర్థం చేసుకోవట్లా, మాటలతో గాయపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. చాలా పెద్ద కష్టం వచ్చింది, అసలు ఇంకా పరిష్కారం లేదు అని అనిపిస్తుంది మానవ జ్ఞానం ప్రకారం చూస్తే. అప్పుడు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? పెద్ద రోగం వచ్చింది, మోకరించి అలా కళ్ళు మూసుకోవటం ఆలస్యం, కళ్ళల్లో నీళ్లు పట్ట 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 కారిపోతూ ఉంటాయి. ఒక్క అట్లా వచ్చేస్తుంటుంది, పొంగి పొంగి వచ్చేస్తుంది. అన్నీ బాగున్నప్పుడు ఎందుకు రాదు ఆ ప్రార్థన? అంటే నిర్లక్ష్యముతో కూడిన ప్రార్థన, చప్పచప్పగా ఆచారబద్ధమైన ప్రార్థన, నామకే వాస్తే, నామినల్ ప్రేయర్ అన్నమాట, ఒక డ్యూటీ చేసినట్టు అప్పుడు ప్రార్థన చేస్తాం. శ్రమ ద్వారా దేవుడు మనలను తనకు విధేయులుగా చేసుకుంటాడు, నేర్పుతాడు. ఆయన నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి మనం, సిద్ధపాటు కలిగి. అయ్యా నాకు నేర్పు, నువ్వు నాకేం నేర్పాలనుకుంటున్నావో నాకు నేర్పు, నేను నేర్చుకునే మనసు నాకు ఇవ్వు. దావీదు ప్రార్థన చేస్తాడు, నూతనముగా స్థిరమైన మనస్సు నాలో కలిగించయ్యా. నూతనముగా అంటే నిన్నటిదాకా ఉన్న విధేయత సరిపోదన్నమాట, ఫ్రెష్గా మళ్ళీ ఇంకెక్కువ లోబడే మనసు నాకు ఇవ్వా. నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అని ఏడ్చాడు దావీదు, ప్రార్థన చేశాడు. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగు, నూతనముగా స్థిరమైన మనస్సును నాలో కలిగించు అని ప్రార్థన చేశాడు. అందుకే శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏదో అన్యాయం చేసేస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం మానేశాడని మట్టుకు అనుకోకండి ఎవరు దయచేసి. ఆయన మనకేదో నేర్పాలనుకుంటున్నాడు. అది అర్థం చేసుకొని దేవునికి సహకరిస్తే మనలను మనము కూడా స్వపరీక్ష చేసుకోవాలండోయ్. నాలో ఇంకా దేవునికి నచ్చనివి ఏమున్నాయి? మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు. నాలో ఏదైనా తప్పుంటే క్షమించు ప్రభువా అని అనొద్దు. ఎందుకంటే మనలో ఏముందో, మన హృదయ ఆలోచనలు ఏంటో, మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఎవరితో కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, అవి దేవునికి నచ్చుతాయో నచ్చవా, మనం చేసేది దేవునికి ఇష్టమైందో కాదో నిజంగా మనకు తెలియదా? మనకు తెలియకుండానే చేస్తామో చెప్పండి? ఎవరైనా తెలియకుండా చేస్తారా? తెలుసు ఇది తప్పు, దేవునికి నచ్చదని తెలుసు, తెలిసే చేస్తాం. సరి చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయో అవన్నీ మొత్తం సరి చేసుకోవాలి, క్షమించమని అడగాలి. బ్రతికుండగా ఇంకెప్పుడు అవి మరలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. దేవునితో సమాధాన పడాలి. అలా ఏ ఏ విషయాలలో దేవునికి మనకి మధ్య గ్యాప్ ఉందో, ఎడముందో, ఎందుకు ఆ గ్యాప్ వచ్చిందో అవన్నీ సరి చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ సరి చేసుకుంటూ రావాలి. అప్పుడేమవుతుందంటే దేవుడు మనకు సమీపముగా వస్తాడు, ఆయన ఇంకెక్కువ క్లోజ్గా ఉంటాడు మనకి. ఓ పాఠం నేర్పాలనుకుంటాడు. 2 విషయాలు చెప్పాను ఇందాక. ఆయన తనను తాను మహిమపరుచుకుంటాడు, రెండవది పాఠాలు నేర్పుతాడు. ఆ పరిస్థితుల ద్వారా మనం ఇంకెక్కువ దేవునికి దగ్గర అవుతాం. శ్రమ ద్వారా మనుషులు ఎన్ని మాయలు చేసినా, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుయుక్తులు మన మీద పన్నినా, మనలను ఇరికించాలని, బాధ పెట్టాలని, మనలను నాశనం చేయాలని, మూకుమ్మడిగా ప్రపంచమంతా ఒకటైపోయి మనం ఒంటరిగా మిగిలిపోతే కూడా ఫైనల్గా గెలుపు మటుకు మనదే. ఎప్పుడు అని అంటే దేవుని సమయం ఒకటి ఉంది, తగిన కాలమున దేవుడు మిమ్మలను హెచ్చించున్నట్లు. ఇప్పుడు మన మూలవాక్యం అదే, తగిన కాలమున దేవుడు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి, దీన మనస్కులై ఉండండి, ఎదురు చూడండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసే క్రమంలో సినిమాలు పెట్టుకొని చూసుకుంటూ వెయిట్ చేయకండి. తినేసి పండగలు చేసుకుంటూ కొత్త బట్టలు వేసుకొని పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎదురు చూడటం అనరు దాన్ని. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కనిపెట్టాలి. మనలను మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఒకదానికొకటి లింక్ ఉంటాయి ఇక్కడ అన్నీ. ఆయన ఏం నేర్పాలనుకున్నాడు అది నేర్పుతాడు. యుద్ధం నేర్పుతాడు, పోరాటం నేర్పుతాడు. ఆత్మ సంబంధంగా ఆయనకి ఇంకొంచెం దగ్గర అవటానికి ఈ పరిస్థితులు మనకు మేలు చేస్తాయి. ఆయన ఏం నేర్పాలనుకున్నాడు అది నేర్పిన తర్వాత దాని నుండి దేవుడు పరిష్కారం ఇస్తాడు. అయిపోయింది కదా, ఇంకేముంది జాలి, నా లైఫ్లో సమస్యలే రావు అనుకోవద్దు. వద్దు అని కూడా అనుకోవద్దు, సమస్యలు వద్దని అనుకోవద్దు. చాలామంది ఏమైనా ప్రార్థన చేస్తారంటే, అయ్యా నా లైఫ్లో అసలు కష్టాలే రాకుండా చెయ్యి, అసలు సమస్యలే రానివద్దు నాకని ప్రార్థన చేస్తారు.
అలాంటి ప్రార్థన ఎన్నడూ చేయొద్దు. అయ్యా నీ చిత్తము నా జీవితంలో జరిగించు అనే ప్రార్థనే చేయాలి. నీ చిత్తము నా జీవితంలో జరిగించని ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు కదా, మేలాయను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. మేలాయను, ఈ శ్రమ రాకముందు నేను కొంచెం నీకు దూరంగా ఉన్నా, ఈ శ్రమ వచ్చాక నేను ఇంకా దగ్గర అయిపోయా. శ్రమ రాకముందు నీ ప్రేమ నాకు సరిగా అర్థం కాలేదు, శ్రమ వచ్చి వెళ్ళినాక నీ ప్రేమ ఏంటో ఈ శ్రమ ద్వారా నాకు ఇంకెక్కువ అర్థమైంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అని అంటాడు దావీదు. మేలాయను ప్రభు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను ఎంతో మంచి చేశా, మనుషులకి మేలు చేశా, కానీ తిరిగి నాకు కీడు చేస్తున్నారు వాళ్ళు. నేను ఎవరెవరికి మంచి చేశానో వాళ్ళు రివర్స్లో నాకేం చేస్తున్నారు. పోనీ మంచి చేయకపోయినా పర్లే, సైలెంట్గా ఉండొచ్చు కదా. నేను ఎవడెవడికి మంచి చేశానో, ఎవడెవడికి సహాయం చేశానో వాళ్ళందరూ తిరిగి రివర్స్లో నాకేం చేస్తున్నారు, కీడు చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, నన్ను నష్టపరుస్తున్నారు. మరి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ పరిస్థితినైనా ఇలాగే అర్థం చేసుకోవాలి. ఏంటి? దేవుడు అనుమతించాడు, ఆయన నీకేదో నేర్పాలనుకుంటున్నాడు. ఆ శ్రమ ఎల్లకాలం అయితే ఇదే ఉండదండి. ఒకే క్లాసులో ఉంటారా లైఫ్ అంతా? ఎవడైనా ఉంచుతారా? ఉంచరు కదా. పరీక్షలు ఉంటాయి, పాఠాలు నేర్పుతారు, పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నెక్స్ట్ వేరే క్లాస్కి ప్రమోట్ అవుతాం మనం, అవునా కాదా? ఆత్మ సంబంధముగా మనము ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళే కొలది శ్రమల తీవ్రత కూడా పెరుగుద్ది. పెద్ద క్లాసుకి వెళ్ళినప్పుడు సిలబస్ పెరగదా? పెద్ద పెద్ద క్వశ్చన్స్ రావా? ఎల్కేజీలో ఏముంటుంది? ఎగ్జామ్ ఏముంటుంది? ఎల్కేజీ వాడికి ఏముంటుంది? 1వ తరగతి చదివేవాడికి ఎగ్జామ్లు ఏముంటాయి చెప్పండి? క్వశ్చన్ పేపర్ ఏముంటుంది? వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, అంతేనా? ఇంక ఇవే ఉంటాయి. దానికి ఆడు బుర్ర పగిలిపోతూ ఉంటుంది, వర్కౌట్ చేస్తూ ఉంటాడు, రాదు పేరెంట్స్ చదివిస్తూ ఉంటారు ఆడి చేత. వాడి స్థాయికి అదే ఎక్కువ. అది పాస్ అయ్యాడు అనుకో, నెక్స్ట్ పెద్ద క్లాస్కి వెళ్ళాడు అనుకో, కొంచెం పెద్ద క్వశ్చన్స్ ఉంటాయో ఉండవా? ఆత్మ సంబంధముగా మనం ఎదిగే కొద్దీ మనిషి జీవితంలో శోధనల తీవ్రత, శ్రమల తీవ్రత కూడా పెరుగుద్ది. అంటే సిలబస్ పెరిగినట్టు అనమాట. అంటే దేవుడు ఇంకా గొప్ప విషయాలు నీకు నేర్పాలనుకుంటున్నాడు. గొప్ప చదువులు చదివితే గొప్ప ఉద్యోగాలు వస్తాయి, గొప్ప ఉద్యోగాలు వస్తే ఎక్కువ జీతాలు వస్తాయి, ఎక్కువ జీతం వస్తే ఎక్కువ సుఖంగా బ్రతకొచ్చు, అంతే కదా. పెద్ద పెద్ద శోధనలు వస్తే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు దేవుడిస్తాడు అవి తీరినాక. వాటిలో చాలా మటుకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి గొప్ప గొప్పగా. ఆశీర్వాదం అనగానే మళ్ళీ డబ్బులు అనకండి, అనుకునేరు. ఐశ్వర్యము, ఘనత, బంగారము ఆశీర్వాదం అని అన్నారు కదా పాస్టర్ గారు. ఏది మరి డబ్బులు ఆకాశం నుంచి ఇట్లా కట్టలు కట్టలు పడిపోలేదే. ఆశీర్వాదం అని అనగానే డబ్బులా? ఇంక అంతకంటే బుద్ధి లేని ఆలోచన ఇంకోటి ఉండదు. దావీదు ప్రార్థన చేస్తాడు ఏమనంటే, అయ్యా నీ ఆత్మను నా నుండి తీసేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ అభిషేకమును నా నుండి తీసేయొద్దు, నీ స్నేహము నుండి నన్ను దూరం చేయొద్దు, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలంటాడు. హల్లెలూయా. ఆశీర్వాదపు విలువ డబ్బులతోటి ముడిపెట్టకండి ఎప్పుడు దయచేసి. అబ్రహాముతో దేవుడు అంటాడు, నా స్నేహితుడు. దేవునితో స్నేహం అనేది చిన్న విషయమా? దేవుని స్నేహం అనేది దేంతో పోలిస్తే సరిపోతుంది? సరిపోల్చటానికి ఎన్ని కోట్లు ప్రపంచంలో ఉన్న ఈ మొత్తం యూనివర్స్లో ఉన్న డబ్బు అంతా తెచ్చి ఒక చోట పెడితే, తూకంలో ఒకవైపు పెట్టి దేవుని ప్రేమను ఒకవైపు పెడితే ఇవన్నీ తేలిపోతాయి, అవునా కాదా? అవునా కాదా? ఈ లోకంలో ఉన్నదంతా ఒక చోట పెట్టినా సరే ఆయన ప్రేమకు సాటి రాదు. ఆయనతో స్నేహం అనే దానికి దరిదాపుల్లో కూడా సరిపోవు, ఏది సరిపోదు. అందుకే శ్రమలకు భయపడొద్దు. కష్టం వచ్చింది, శోధన వచ్చింది, అవమానం వచ్చింది, రోగం వచ్చింది, అప్పులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, మీ భర్త అర్థం చేసుకోవట్లేదు, భార్య అర్థం చేసుకోవట్లేదు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు.
స్నేహితులు అర్థం చేసుకోవట్లేదు, అసలు మనిషి అన్నాడు ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. అయినా నువ్వు ఒంటరిగా లేవు, మర్చిపోవద్దు, నువ్వు ఒంటరిగా లేవు. అక్కడ బానిసలుగా ఉన్నారు దేవుని బిడ్డలు, బబులోను దేశంలో ఉన్నారు బానిసలుగా. కళ్ళ ముందే కన్నవాళ్ళని చంపేశారు, తోడబుట్టిన వాళ్ళని చంపేశారు, ఆస్తులను తగలబెట్టేశారు, కాళ్ళకు చేతులకు గొలుసులేసి కుక్కను లాక్కుపోయినట్టు లాక్కుపోయారు తీసుకెళ్ళి. మంచినీళ్ళు ఇవ్వలేదు, తిండి ఇవ్వలేదు, గొడ్లను బాదినట్టు బాదారు. వాళ్ళల్లో కొంచెం అందం ఉండి తెలివితేటలు ఉండి మంచి వయసు ఉండి గట్టిగా ఉన్న వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. అయినా బానిసలే, కొంచెం కాస్ట్లీ బానిసలు అన్నమాట. కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారు అంతే, పొయ్యిలో నుంచి పెనం మీదకి వచ్చారు వీళ్ళు అంతే. అయినా బానిసలే. ఏవో కొన్ని ప్రభుత్వంలోని బాధ్యతలు అప్పగించారు, వీళ్ళతో పనులు చేయించుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ కదా, పనులు చేయించుకుంటున్నారు క్యాబినెట్లో. కానీ బానిసలే, హక్కులు ఉండవు వీళ్ళకి, రైట్స్ ఉండవు దేని మీద అడగటానికి. కుక్కిన పేనులా పడి ఉండాలి అక్కడ. అసలే ఆ పరిస్థితి ఉందని అంటే చట్టాలు వచ్చినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి. ఎవరి కోసం వచ్చినాయి ఆ చట్టాలు? వీళ్ళ కోసమే, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు ఆ చట్టాలు. ఏమని? రాజుగారికి పూజ చేయాలి, రాజుగారి విగ్రహానికి మొక్కాలి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాం, సింహాలకు ఆహారంగా వేస్తామన్నారు. వీళ్ళని ఇరికిద్దామనే. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నేను చావను బాబోయ్, సింహాలు నన్ను తినేస్తాయా, కొరుక్కొని తినేస్తాయా, నొప్పి వస్తుంది కదా మరి. తాండ్రై నీకు తెలియదు ఆ పరిస్థితి? ఇప్పుడు కనుక నేను రాజుగారి విగ్రహానికి, ఆ విగ్రహం ముందు వెళ్ళి కళ్ళు మూసుకుంటాను, దండం పెడతాను, కానీ తండ్రి మనసులో మటుకు యేసయ్యా అని అనుకుంటా. పనికిమాలిన తెలివితేటలు చూపించొద్దు. ఈ లోకంలో మనం దేవునికి సాక్షులై ఉండాలి, మన సాక్ష్యం బహిరంగంగా ఉండాలి. మనుషులందరి ఎదుట మీరు నన్ను అంగీకరించకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే, పరలోకంలో రేపు నా దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట నేను మిమ్మల్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు దేవుడు. మన భక్తి, మన విశ్వాసము పబ్లిక్గా ఉండాలి, రహస్యం కాదు. రహస్యమైన భక్తి, రహస్యమైన ప్రార్థన. చాలామంది ఉంటారు సీక్రెట్గా చర్చికి వెళ్ళిపోతారు. వాళ్ళ కులంలో మిగతా వాళ్ళకి తెలియకూడదు వీళ్ళు చర్చికి వెళ్తున్నట్టు, వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్నట్టు వాళ్ళ బంధువులకి ఎవరికి, స్నేహితులకి ఎవరికి తెలియకూడదు. అందరితో పాటే మళ్ళీ బొట్లు పెట్టుకుంటారు, అందరితో పాటు అన్నీ చేస్తారు వెళ్ళి. ఏంటంటే మనసులో మటుకు ప్రభా ప్రభా అని అనుకుంటున్నాం పాస్టర్ గారు అని అంటారు. తప్పు. బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి దేవుని కొరకు. ప్రాణం పోయే పరిస్థితి వస్తే, ఒకవేళ వచ్చినా సరే, అన్నాడు అదే శ్రమ వచ్చింది, మరి వాళ్ళు అక్కడ ఎవరు లేరు, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వకాలతో పుచ్చుకొని అన్నాడు? ఎవరైనా ఉన్నారా ఒక్క మాట అనుకూలంగా మాట్లాడేవాళ్ళు? దిక్కులేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నమ్మింది ఏంటంటే మేము ఒంటరిగా లేము, మాతో పాటు దేవుడు ఉన్నాడు. నెబుకద్నెజరుతో ఏమన్నారు వాళ్ళు? ఏయ్ నెబుకద్నెజర్ విను, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను రక్షించగల సమర్థుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము కాలిపోయి చచ్చిపోతాం తప్ప మా దేవునికి ఇష్టం లేనిది మేము చేయమన్నారు. చావటానికి కూడా సిద్ధపడ్డారు. అది విశ్వాసం. అదే చెప్తున్నా, దేవుని విషయంలో ఎన్నడూ కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడొద్దు, పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు, అపవిత్రం అవ్వద్దు, ఈ లోక మాలిన్యం అంటించుకోవద్దు. ఎవరి కోసం? యోసేపును గుర్తు చేసుకోండి. ఆమె మాట వింటే వ్యభిచరిస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయేవాడే కదా హ్యాపీగా. అంటే ఆ క్లచెస్ నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు కదా, బానిసత్వం నుంచి ఫ్రీడమ్ వచ్చేది, డబ్బు వచ్చేది, అవునా కదా? అయినా కూడా నా దేవునికి ఇష్టం లేని పని చేస్తేనే నాకు డబ్బులు వస్తే, స్వేచ్ఛ వస్తే, ఘనత వస్తే, సుఖం వస్తే అవి నాకు అక్కర్లేదు. పస్తులుంటా, చస్తాను అవసరమైతే. కానీ దేవునికి ఇష్టం లేనిది చేయటం ద్వారా లభించే సంతోషము, సుఖము నాకొద్దు, లాభము నాకొద్దు. దేవుణ్ణి నొప్పిస్తేనే ఈ ప్రాణం దక్కుద్ది అనుకుంటే ఈ ప్రాణం కూడా నాకు అక్కర్లేదు అని అనుకున్నారు వాళ్ళు అన్నాడు. ఆదిమ సంఘంలోని విశ్వాసులు కూడా ఇలాంటి విశ్వాసంతో బ్రతికారు కదా.
ఉంటే బ్రతుకుతాం, లేదనంటే లేదు. దేవుడు కాపాడితే కాపాడతాడు, లేదు కాపాడలేదా దేవునికి స్తోత్రం, ఆయన నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం, సన్నిధికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ రాజీ పడలేదు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడు అయిపోతావు అని బైబిల్ చెప్తుంది. అస్సలు కృంగిపోవద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. తీసుకెళ్ళారు, కట్టగట్టారు, ముగ్గురిని కలిపి అగ్నిగుండంలో పడేశారు. అప్పుడు ఏమైంది? వేసింది ముగ్గురినే, నలుగురు కనబడుతున్నారు వాళ్ళకి. అవన్నీ ఆనాడు ఎందుకు దేవుడు అనుమతించాడు ఇలాంటి గొప్ప కార్యాలంటే, అసలు అలాంటి పరిస్థితులే మన లైఫ్లో వస్తే అక్కడ ఏం జరుగుతుందో మనకు కూడా తెలియాలని. మనం ఒంటరిగా ఉండం అక్కడ, ఆయన కూడా మనతో ఉంటాడు శ్రమలో. ఆ కీడును మేలుగా మారుస్తాడు ఆయన. కీడును ఏం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. 37వ కీర్తన 34వ వచనం గట్టిగా చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. గమనించారా దేవుని వాక్యం ఏం చెబుతుందో? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన మార్గములను అనుసరించుము. కనిపెట్టుకోవటం అంటే ఏంటి? నేను ప్రార్థన అయితే చాలా ఎక్కువ చేస్తున్నానండి. కేవలం ప్రార్థన చేస్తే కాదు, ఇక్కడ ఆయన మార్గములను అనుసరించాలి. ఆయన చెప్పింది చేయాలి, వద్దన్నది మానేయాలి. అది ఆయన అనుసరించటం అంటే. అది మార్గమును అనుసరించకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని అంటే దానికి విలువ లేదు. అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. దేవుని వాక్యంలో ఒక క్రమం ఉంది. క్రమశిక్షణ కలిగి బ్రతకాలి క్రైస్తవులు. క్రమము లేనోడు, క్రమశిక్షణ లేనోడు క్రైస్తవుడు కాదు. ఒక పద్ధతి ఉంది బైబిల్లో, సిస్టమేటిక్గా ఉండాలి. ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు బైబిల్లో. ఆ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. నాకు నచ్చితే చేస్తానండి అంటే కుదరదు. అలాగా నీకు నచ్చకపోయినా చేయాలి, నీకు ఇష్టం లేకపోయినా చేయాలి. ఆయన చెప్పింది మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ప్రేమతో చేయాలి. ఆయన చేయమన్నది చేయాలి. సో యెహోవా కోసము కనిపెట్టుకొనుము అని అన్నాడు. కనిపెట్టుకుందాం దేవుని కోసం. ఆయన టైం వచ్చేదాకా ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉందాం. ఈలోపు మనలను మనం ఆయనకు అనుకూలంగా మార్చుకునే ఆ ప్రక్రియను ఆపొద్దు. ఎంతకాలం సార్ అదేనంటే, ఒక లైఫ్ టైం సరిపోదు. బ్రతికి ఉన్నంతకాలము రోజు కొంచెం ఆయన పోలికలోనికి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రూపాంతరం చెందాలి. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. ఇది నేను పర్ఫెక్ట్ అన్న ఆలోచన ఎవరికన్నా వచ్చిందని అంటే నీ గొయ్యి నువ్వు దవ్వుకుంటున్నావు, నాశనానికి వెళ్తున్నావు అని అర్థం. ఇంతకంటే ఏం చెప్పాలి? ఈ భూమి మీద బ్రతికుండే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. రోజు కొంచెం రూపాంతరం చెందాలి, రోజు కొంచెం ఆయన క్యారెక్టర్లోనికి మనం మారాలి, ఆయన స్వభావము మనలో రావాలి. ఆ దిశగా అడుగులు ముందుకేయాలి. అంతే తప్ప శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, శోధన వచ్చిందని, అవమానం వచ్చింది, నిందలు వచ్చినాయి, అప్పులు అయిపోయినాయి, రోగాలు వచ్చినాయి అని దేవుని మీద గొనిగి సనిగి దేవుడు నాకేం చేయట్లేదని చెప్పి దేవుణ్ణి వదిలేసి, ప్రార్థన మానేసి, బైబిల్ చదవటం మానేసి, మందిరాన్ని విడిచిపెట్టేసి, బాధ్యతలను వదిలేసి దేవునికి ఇంకా దూరం అవ్వద్దు. చేసిన తప్పునే మళ్ళీ చేయొద్దు. వాటిని సరి చేసుకుంటూ ఇంకొంచెం దేవునికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు శ్రమలో మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.